సోదరుడి మరణ వార్త విన్న సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. తమ్ముడి భౌతిక కాయానికి నివాళులర్పించారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు తమను విడిచి వెళ్లిపోయారని, తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదం నింపారని చంద్రబాబు భావోద్వేగం వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. తమ్ముడి కుమారుడు సినీ నటులు నారా రోహిత్ను ఓదార్చి తమ్ముడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం. మరోవైపు తన చిన్నాన్న ఆరోగ్యం విషమించిందన్న వార్త తెలియగానే నారా లోకేష్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. సినీ నటులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఆసుపత్రికి వచ్చి రామ్మూర్తి నాయుడుకు నివాళులర్పించారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు సొంత గ్రామం నారావారిపల్లెలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఏఐజీలో ఉన్న రామ్మూర్తి నాయుడు భౌతిక గాయాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు తరలించాలని నిర్ణయించారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణుగుంట ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతిక గాయాన్ని తరలించనున్నారు. ఆదివారం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో నారా నందమూరి కుటుంబ సభ్యులు ఆదివారం నారావారిపల్లెకు చేరుకోనున్నారు. రామ్మూర్తి నాయుడు 1952లో నారా ఖర్జూర నాయుడు అమ్మనమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, అందులో ఒకరు నటుడు నారా రోహిత్ కదా, మరొకరు గిరీష్. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు రామ్మూర్తి నాయుడు. ఆయన కుమారుడు నారా రోహిత్ నిశ్చితార్థం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. వారి పెళ్లికి సరిగ్గా నెల రోజులు ఉందనగా ఇప్పుడు ఆయన తండ్రి చనిపోవడంతో రామ్మూర్తి నాయుడు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.